నమో వెంకటేశాయ. విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 9వ రోమన్ నిబంధ ప్రశ్నటువంటివి చూద్దాం. 9వ రోమన్ అంటే గద్య సాహిత్యం. గద్య భాగంలో 2 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 2 పాఠ్యాంశాల నుంచి కూడా 2 ఎస్సేలు వస్తాయి. రెండింటిలో ఒకటి రాయాలి, 8 మార్కులు. ఇందులో మొదటి పాఠ్య భాగం అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమస్నుతే అనేటువంటిది పాఠ్యభాగం. కవి నారాయణ పండితుడైనటువంటి వాడు. గ్రంథం హితోపదేశం అనేటువంటి గ్రంథం. ఇందులో ఎస్ఏ ప్రశ్నలు అనేటువంటివి ఒక 3 ఉన్నాయి. మూడింటికి కూడా సమాధానం ఇంచుమించుగా ఒకటిగానే తయారు చేశాం. చిన్నదిగానే అంటే ఎస్ఏ కొంచెం పెద్దదిగానే ఉంటుంది, ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కాకపోతే సబ్ హెడింగ్స్ ఇచ్చాం, వాటికి తగిన విధంగా మీరు గుర్తుంచుకొని సులభంగా రాసే ప్రయత్నం చేయవచ్చు. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమస్నుతి విషదయత. అత్యుత్కటై పాపపుణ్యై అంటే అది క్లిష్టమైనటువంటి ఏదైనప్పుడు పాపము కానీ పుణ్యము కానీ ఏదైనప్పటికీ కూడా చేస్తే దాని ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. దాని గురించి వివరించండి. శృగాలం ఎట్లు శృగాల కథం లగుడైన మారిత విభృత. శృగాలము ఎట్లు లగుడము చేత చంపబడింది, కర్ర చేత కొట్టబడింది. మూడవది కాకేనోక్తం ఘృతం కృత్న మాధ్యారకతాం విషదయత. కాకి చేత చెప్పబడ్డటువంటి కృత్న మాధ్యారకతను విశదీకరించుము. ఇవి 3 ప్రశ్నలు. మూడింటికి కూడా సమాధానం ఒకటే. కొంచెం ఎస్ఏ 2 కథలు ఉన్నాయి, 2 కూడా కలిసి కాబట్టి కొద్దిగా పెద్దగా ఉంటుంది. వాటిని మనం అవసరం నిమిత్తంగా తగ్గించుకొని రాసుకోవచ్చు. కవి పరీక్ష చూద్దాం. అత్యుత్కటై పాపపుణ్యై యహైవ ఫలమస్నుతే అను ప్రస్తుత పాఠ్యభాగం నారాయణ పండితుని చేత రచింపబడిన హితోపదేశం అనే గ్రంథంలోని మిత్రలాభము అను భాగం నుంచి స్వీకరించబడింది. ఇందులో కథాపరంగా మొట్టమొదటిగా నక్క జింకతో స్నేహం చేయడం ఒక సబిడి. అందుల విషయం చూద్దాం. పూర్వం మగధ దేశంలో చెంపకవతి అనే పేరు గల అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఒక జింక మృగం, ఒక కాకి మిక్కిలి స్నేహంతో నివసిస్తూ ఉండేటువంటివి. అయితే వాటిలో ఒకటైన జింక ఒకరోజు అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంది. అలా వింటూ ఉంటే ఒక నక్క దాన్ని చూసి తన మనసులో ఇలా అనుకున్నదట. ఏమని? ఆహా, మిక్కిలి రుచికరంగా ఉండు, దీని మాంసమును నేను ఎట్లు తినగలను అనుకున్నది. అనుకుని మరలా కానీ మొట్టమొదటిగా దీన్ని నమ్మేటట్లు చేయాలి, నమ్మకం కలిగించాలి అని తలిచి తన మనస్సులో అనుకొని జింక దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఇలా అంటుంది. మిత్రమా, కుశలమా అని పలికింది. వెంటనే జింక ఎవరు నీవు అని ప్రశ్నించింది. అందుకు నక్క, అయ్యా, నేను క్షుద్రబుద్ధి అని పేరు గల చెంబుకమును. నేను అరణ్యమునందు బంధువులు ఎవరూ లేక ఒంటరిగా శవంలాగా నివసిస్తూ ఉన్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే మిత్రునిగా పొంది బంధువులతో కలిసి ఉన్నట్లుగా సంతోషించుచున్నాను. నేను నీ అనుచరుడనై ఉందును అని పలికను. అందుకు జింక కూడా సరే అలాగే కానిమ్ము అని చెప్పి తన వినయాన్ని చూసి నమ్మి అలా చెప్పింది. అంటే కాకి జింకను ప్రశ్నించుట మరొక సబ్ హెడింగ్. ఆ తర్వాత జింక నక్క సాయంకాలానికి జింక నివాస స్థానానికి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో చెట్టుపైన ఉన్నటువంటి సుబుద్ధి అనే పేరు వెళ్ళిన కాకి తన మిత్రుని వెంట వస్తున్నటువంటి నక్కను చూసి జింకతో, మిత్రమా చిత్రాంగా, నీతో వచ్చిన ఆ 2వ వాడెవరు అని ప్రశ్నించింది. అందుకు జింక కాకితో చెబుతుంది, మిత్రమా, అతడు నక్క మన స్నేహమును కూరి వచ్చాడు అని చెప్పింది. వెంటనే కాకి, మిత్రమా, హఠాత్తుగా కొత్తగా వచ్చిన వారితో స్నేహం చేయదా, అందువల్ల నీవు చేసింది సరి అయింది కాదు. ఎందుకంటే జరద్గవమున గద్ద తనకు పరిచయం లేని ఒక పిల్లికి ఆశ్రయాన్నిచ్చి అది చేసిన తప్పుకు పక్షుల చేత చంపబడినది అని పలికి అది ఎట్లు జరిగిందో అని చెప్పి వివరించడం ప్రారంభించింది. గద్ద పక్షుల స్నేహం అనే విషయం మీద చెబుతోంది కాకి. పూర్వం గంగా తీరంలో గృధకూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతం పైన పెద్ద జుగి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన జరద్గవం అనే ముసలి గద్ద, అంటే ముదుసలి, అంటే వయసు అయిపోయినటువంటి గద్ద
వృద్ధాప్యంలో ముసలిదైపోయింది కాబట్టి కళ్ళు కనిపించకుండా పోయాయి, గోళ్ళు కూడా పోగొట్టుకుని అయిపోయింది. అలా ఉండి అక్కడే నివసిస్తూ ఉంది. అయితే ఆ చెట్టు పైన ఉన్న పక్షులన్నీ కూడా సంపాదించి తెచ్చుకున్న ఆహారం నుంచి కొంత భాగాన్ని ఆ గద్దకు ఇస్తూ ఉండేటువంటివి. ఆ గద్ద పక్షుల చేత ఇవ్వబడిన ఆహారం తింటూ ఆ చెట్టులోనే ఉన్నటువంటి పక్షి పిల్లలను కాపాడుతూ అలా ఉండిపోయింది. అలా జీవనాన్ని సాగిస్తూ ఉంది. మరొక సభ్యుడి పిల్లి గద్దను మోసగించుటకు ప్రయత్నించుట. అంటే ఒకరోజు దీర్ఘకర్ణం అనే పేరు గల పిల్లి పక్షి పిల్లలను తినడానికి అక్కడికి వచ్చింది. వెంటనే తమను సమీపిస్తున్నట్టు పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో కోలాహలం చేశాయి. ఆ కోలాహలాన్ని విని జరద్గోం అనే గద్ద బయటకు వచ్చే ఎవరొస్తుంది అని ప్రశ్నించింది. ఆ మాట వినిన పిల్లి భయపడి, అయ్యో దీనివల్ల మరణించవలసి వస్తుందే, దీని నుంచి తప్పించుకునే పూటకు శక్తి ఏమీ లేదే, ఏ విధంగా జరగవలసిందో ఆ విధంగా జరగదు, నా తెలివితేటలతో దీనినే నమ్మించడానికి ప్రయత్నం చేస్తా అని తన మనస్సులో అందుకొని గద్ద దగ్గరకు వచ్చి ఇలా చెబుతుంది. ఏమని? నమస్కరించగా ఆ గద్ద పిల్లితో, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది. ఆ మాటలను విని పిల్లి, నా పేరు దీర్ఘకర్ణము అని చెప్పింది. వెంటనే గద్ద పిల్లితో, దూరంగా బొమ్ము, లేనిచో నా చేత చంపబడగలవు అని పలికింది. అప్పుడు పిల్లి గద్దతో హితువు పలుకుట. గద్ద మాటలు విన్న పిల్లి, అయ్యా ముందుగా నా మాట విని ఆ పైన నేను చంపదగిన దాన్ని అయితే చంపండి అని పలికింది. అది విన్న గద్ద, ఎందుకు వచ్చితివో చెప్పు అని పలికింది. వెంటనే పిల్లి గద్దతో, అయ్యా నేను ఈ గంగా తీరంలో నివసిస్తూ ప్రతిరోజు కూడా గంగా స్నానమును ఆచరించి బ్రహ్మచర్యంతో చాంద్రాయనాది వ్రతమును కూడా ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ధర్మజ్ఞులని, విశ్వాస పాత్రులని పక్షులన్నీ చెప్పగా విని విద్యతో వయస్సుతో వృద్ధులైన మీ దగ్గర ధర్మమును తెలుసుకునవలని వచ్చి తిని కదా, ధర్మపరులైన మీరు అతిథిగా వచ్చిన నన్ను చంపుటకు ప్రయత్నించుచున్నారు. గృహస్థ ధర్మము ఏమనగా ఇంటికి వచ్చిన శత్రువుకు కూడా అతిథి సత్కారం చేయాలి అంటారు. సత్కారానికి తగిన పదార్థములు లేకున్నచో మంచి మాటలతోనైనా, తగిన పదార్థం లేకపోయినతో మంచి మాటలతోనైనా సంభాషించాలి, మాట్లాడాలి. ఎందువల్లనగా ఈ లోకమునందు సజ్జనులు గుణహీనులైన అల్పుల ఎందు కూడా దయ చూపించగలరు. చంద్రుడు చండాలుడి గృహము నుంచి తన వెన్నెలను ఉపసంహరించుకున్నాడు కదా అని చెప్పి చెబుతున్నారు. పిల్లి గద్దను నమ్మించుట. పిల్లి మాటలను విన్న గద్ద, పిల్లికి మాంసం అంటే ప్రీతి ఎక్కువ కదా, ఇక్కడ పక్షి పిల్లలు ఉన్నవి, అందువల్ల నేను ఇట్లు చెప్పాను అని. అంతట పిల్లి మాంసమున మాట వినటయే పాపమని తలచినట్లుగా నేలను తాకి చెవులను మూసుకునొచ్చు, అయ్యా నేను అనేక ధర్మశాస్త్రాలను చదివి విరక్తుడనై ఇట్టి కఠినమైన చాంద్రాయనాది వ్రతం చేస్తూ ఉన్నాను. పరస్పర విరుద్ధములైన ధర్మశాస్త్రములన్నీ అహింసయే పరమధర్మము, అహింస పరమో ధర్మ అనే విషయంలో ఐకమత్యాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకనగా స్నేహం ఒక్కటే మరణం నందు కూడా మనల్ని అనుసరిస్తుంది, మిగిలినంతా కూడా నశించిపోతుంది అని పలికి మరలా స్వేచ్ఛగా వనం నందు జన్మించిన ఫలములతో కూడా జీవించవచ్చు. ఈ నీచమైన ఉదరం పొట్ట కొరకు హింసతో కూడిన పాపకార్యం ఎవరు చేయగలరు అని పలికి నమ్మకాన్ని కలిగించింది. ఆ చెట్టు పైన నివాసం సంపాదించుకుని జీవిస్తూ ఉన్నదట. గద్ద మరణించుట. అయితే కొంతకాలం తర్వాత పిల్లి పక్షి పిల్లలను తీసుకుని వచ్చి తన త్వరలో పెట్టుకుని తింటూ ఉండేది. పిల్లల్లో పోగొట్టుకున్న పక్షులు తమ పిల్లల్ని వెతకడం ప్రారంభించాయి. ఆ విషయం తెలుసుకున్న పిల్లి చెట్టును విడిచి పారిపోయింది. పక్షులనియో పిల్లల కొరకు వెతుకుతూ ఉండగా చెట్టు త్వరలో పక్షి పిల్లల ఎముకలు కనిపించాయి. వాటిని చూచిన పక్షులు తమ పిల్లలను జరద్గవం అనే గద్దయే తిన్నదని భావించి పక్షులన్నీ కూడా కలిసి జరద్గవాన్ని చంపేశాయి. అందువలన కులశీలములు తెలియని వారికి ఎప్పుడూ కూడా నివాసమును కల్పించరాదు అని చెప్పి అక్కడ కథ చెప్పింది. అయితే జింక, కాకి, నక్కల స్నేహం అనేటువంటి చూద్దాం. కాకి మాటలను విన్న నక్క కోపంతో జింకను మొదటిసారిగా చూసినప్పుడు, నువ్వు కూడా నాలాగే అకస్మాత్తుగా వచ్చిందానివే కదా, మీ ఇద్దరి స్నేహం ఎట్లు అభివృద్ధి చెందింది? అల్పులకు వీడు నావాడు, వీడు పరాయి వాడునే భేదం ఉంటుంది. మహాత్ములకు భూమి ఎందు నివసించేవారందరూ కూడా ఆత్మీయులే కనబడుతూ ఉంటారు.
ఇప్పుడు జింక నా మిత్రుడు, అట్లే నీవు కూడా నా మిత్రుడు అని పలికింది. అది విన్న జింక కాకితో ఈ సమాధానంతో ఏమి, అందరం ఒకే చోటు చేరి సరస సల్లాపములతో సుఖంగా జీవిస్తాం అని చెప్పింది. ఈ విధంగా జింక, కాకి, నక్క ఆహారమును సంపాదించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నవి. పొలం యజమాని జింకను బంధించుట. ఒకనాడు ఒంటరిగా ఉన్న జింక వద్దకు నక్క వచ్చి, మిత్రమా, ఈ అరణ్యంలో ఒక చోట బాగుగా ఉన్న పంట పొలం కలదు. నేను నీకు ఆ పొలాన్ని చూపించగలనని చెప్పి జింకను తీసుకుని వెళ్ళి ఆ పొలం చూపించింది. జింక ప్రతిరోజు ఆ పొలం వద్దకు వెళ్ళి పైరును తింటూ ఉండేది. అది గమనించిన పొలము యజమాని జింకను బంధించడానికి వల పన్నాడు. జింక యథాప్రకారంగా వెళ్ళి వలలో చిక్కుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నక్క వలలో చిక్కుకున్న జింకను చూసి చాలా సంతోషించి తన మనస్సులో, నా ప్రయత్నం ఈ విధంగా ఫలించున్నది, దీని రక్త మాంసాలను తప్పనిసరిగా రుచి చూడగలను, నాకు చాలా రోజుల వరకు దీని మాంసము భోజనం కాగలదు అని తన మనస్సులో తెలుసు ఉండగా, జింక తన స్నేహితుడిని నక్కను చూసి, మిత్రమా, రక్షించుము అని పలికింది. అప్పుడు జింక మాటలను విన్న నక్క పాశములను చూచి, మిత్రమా, ఈ పాశములు చాలా దృఢంగా ఉన్నాయి, ఇవి నరముల చేత నిర్మించబడ్డ వలతాళ్ళు, ఈరోజు ఆదివారం నేను వీటిని తాకను, నీవు అన్యదా భావించుకున్నచో రేపు ఉదయమే వచ్చి విడిపించగలను అని పలికి కొద్ది దూరం వెళ్ళి చెట్టు చాటున కూర్చొని దాగి ఉందట. ఎప్పుడెప్పుడు యజమాని వస్తాడా, ఎప్పుడు దాన్ని చంపేస్తాడా, తినేద్దామన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు కాకి తన మిత్రుని కొరకు అన్వేషించుట మరొక సభ్యుడి. అయితే ఇక్కడేమో ఈ సన్నివేశం జరిగింది, అక్కడ ఇంటి దగ్గర తన మిత్రుడు అయినటువంటి వాడు కాకి ఆ మిత్రుడు ఎటువంటి జింక కోసం ఎదురు చూస్తూ ఉంది. అనంతరం సాయంకాల సమయం వరకు జింక నివాస స్థానానికి రాలేదు. అందుకని కాకి అటు ఇటు తిరుగుతూ జింకను బంధించి ఉన్న స్థలానికి వచ్చి జింకను చూచి, మిత్రమా, ఇదేంటి, ఇది ఎట్లా జరిగింది అని ప్రశ్నించింది. జింక కాకితో, మిత్రమా, నీ మాట విననందున నేను పొందిన ఫలితం ఇది. అది వినిన కాకి పరోక్షంగా కార్యములు చెడగొట్టువాడు, ప్రత్యక్షంగా ప్రియవచనములు పలుకువాడైన మిత్రుడు పాలకు పైభాగమున గల విషపు కుండ వంటి వాడు, అట్టి మిత్రుని విడిచిపెట్టాలి అని హితువు చెప్పింది. అలా చివరికి అలా చెప్పినప్పటికీ ఆ కాకి ఆ జింకను రక్షించుట. అటు తరువాత తెల్లవారుజామున పొలం యజమాని కర్రను తీసుకుని వచ్చాడు. అది గమనించిన కాకి జింకతో, మిత్రమా, యజమాని వస్తున్నాడు, అతను నీ దగ్గరకు వచ్చేసరికి నీవు చనిపోయినట్లుగా, మరణించినట్లుగా పడి ఉండు, నేను ఒక శబ్దం చేస్తాను, నీవు వెంటనే పరిగెత్తుము అని చెప్పింది. జింక ఆ విధంగానే చేసింది. యజమాని దాన్ని చూసి, ఆహా, ఇది స్వయంగానే చచ్చిపోయింది అని అనుకొని బంధించబడిన జింక వలతాలను తెంచగా కాకి శబ్దం చేసింది. అది విన్న జింక లేచి ఒక్కసారిగా పరిగెత్తింది. పారిపోతున్న జింకను చూసి యజమాని తన చేతికి తన కర్రను జింకపైకి విసరగా అది వెళ్ళి నక్కకు తగిలి, అంటే వెనకాల చెట్టు వెనకాల దాంకొని ఉంది కదా, అలా ఉన్నటువంటి ఆ నక్కకు తగిలి ఆ దెబ్బతో నక్క ఒక్కసారిగా చచ్చింది, మరణించిను. ఉపసంహారం. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, మిక్కిలి తీవ్రమైనటువంటి పాపపుణ్య కర్మల ఫలితాలను ఈ లోకంలో ప్రాణుడు ఈ జన్మలోనే 3 సంవత్సరాల లోపు గాని, 3 మాసముల లోపు గాని, 3 పక్షముల లోపు గాని, 3 రోజుల లోపు గాని తప్పకుండా అనుభవించగలరు అని నీతిని ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా చేసే కార్యం ఏదైనా సరే ఫలితం అనుభవించక తప్పదు. అదేం చేయాలి, మంచి ఫలితాన్ని పొందాలి అంటే మంచి పని చేయాలి అనేటువంటి రీతి వాక్యాన్ని అందిస్తుంది ఈ హితోపదేశం. ఇది మొదటి సారాంశం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు 9వ రోమంలో 2వ నిబంధ ప్రశ్న అనేటువంటిది చూద్దాం. ఈ నిబంధ ప్రశ్నలు 2వ పాఠ్యాంశం, శూద్రక వీరవర కథ. కవి నారాయణ పండితుడు. గ్రంథం హితోపదేశం. ఇందులో ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. 1, వీరవర కథాం విశదయత, వీరవర కథను విశదీకరించుము. 2వ ప్రశ్న, వీరవరస్య రాజ్య భక్తిం త్యాగ బుద్ధిం చ వివృణత, వీరవరుని యొక్క రాజ్య భక్తిని త్యాగ బుద్ధిని వివరించుము. 3వ ప్రశ్న, వీరవరః కథం స్వామి భక్తిం ప్రదర్శితవాన్, వీరవరుడు ఎట్లు
స్వామి భక్తిని ప్రదర్శించాడో? ఇవి మూడు కూడా ప్రశ్నలు. ఈ మూడింటికి కూడా సమాధానం ఒకటే, టోటల్ సారాంశం అనేటువంటిది. అందులో మొట్టమొదటగా ఔపత్యం చూద్దాం. శూద్రక వీరవరకతాను ప్రస్తుత పాఠ్యభాగం నారాయణ పండితుని చేత రచింపబడిన హితోపదేశం అనే గ్రంథముల్లోని విగ్రహము అను భాగం నుంచి స్వీకరించబడినది. కథాపరంగా చూస్తే పూర్వం శూద్రకుడు అయ్యేటువంటి రాజు ఉండేవాడు. ఒకనాడు వీరవరుడుని పేరు గల రాజకుమారుడు అక్కడికి వచ్చి ద్వారపాలకుని సహాయంతో రాజ దర్శనాన్ని చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఇలా అంటున్నాడు, ఓ రాజా, నా సేవలతో మీకు ప్రయోజనం ఉన్నచో మీరు నాకు వేతనమును ఇవ్వగలరు అని పలికాడు. అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత రాజులు అడుగుతున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు. అది మరొక సబ్ హెడింగ్, వీరవరుడు అభ్యర్థించుట. రాజు ఏమన్నాడు, ఈయనేమి అభ్యర్థించాడు చూద్దాం. అంతటా శూద్రక రాజు, నీకు ఏం కావాలను అని ప్రశ్నించాడు. అందుకు వీరవరుడు చెబుతున్నాడు, ప్రతిదినము నాకు 500 బంగారు నాణ్యాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని పలికాడు. అప్పుడు రాజు, అవునా, 500 బంగారు నాణ్యాల? అంత ఇవ్వడానికి నీకున్న సామర్థ్యం ఏంటి అని ప్రశ్నించాడు. అందుకు వీరవరుడు చెబుతున్నాడు, అయ్యా, నాకు 2 బాహువులు, భుజాలు, మూడవది ఇదో నా చేతిలో ఉన్న ఖడ్గము అని చూపించాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి రాజు వెంటనే, అయ్యా, అయితే అది సాధ్యం కాదులే అని చెప్పాడట. ఆ మాటలు విన్న వీరవరుడు వినయంగా రాజుకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంభాషణ అంతా చూస్తున్నటువంటి మంత్రులు అయ్యేటువంటి వారు రాజుకు సలహా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరొక సబ్ హెడింగ్, రాజుకు మంత్రులు సలహా ఇచ్చుట. అంతటా మంత్రులు రాజుతో, ఓ రాజా, ఇతనికి 4 రోజుల వేతనాన్ని ఇచ్చి అతని సేవలు మనకు ఉపయోగపడునో లేదో, ఆ వేతనం తీసుకోవడానికి అతడు అర్హుడు కాదో తెలుసుకును అని చెప్పారు. రాజు మంత్రుల మాట ప్రకారంగా వీరవరునికి తాంబూలాన్ని ఇచ్చి 500 బంగారు నాణ్యాలని ఇచ్చారు. అలా ఇచ్చారు, బాగానే నేను తీసుకున్నాడు, సంతోషపడ్డాడు. అయితే అప్పటి నుంచి పరీక్షించాలి కదా, అందువలన రాజు వీరవరుని పరీక్షించుట మరొక సభ్యుడి. వీరవరుడు రాజుగారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి తన వేతనాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే ఆ వేతనం అతను ఎలా ఖర్చు చేస్తున్నాడో పరీక్షించదలుచుకున్నటువంటి ఈయన వీరవరుడు తన వేతనాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడో పరీక్షించవలని రాజు అతనిని అనుసరించాడు. వీరవరుడు తన వేతనంలో సగభాగం దేవతలకు, బ్రాహ్మణులకు, మిగిలిన ధనంలో సగభాగం పేదవారికి, మిగిలిన వేతనాన్ని భోజన విలాసాలకు ఖర్చు చేస్తూ ఉండేటువంటి వాడు. ఈ విధంగా ప్రతిరోజు ప్రవర్తిస్తూ ఖడ్గమును చేతిలో పట్టుకొని రాత్రింబవళ్ళు రాజు యొక్క ద్వారమునందే సేవ చేస్తూ ఉండిపోయారట. దీనంతా కూడా చక్కగా పరిశీలిస్తున్నాడు రాజు. అయితే ఒకరోజు శూద్రకుడు కరుణతో కూడిన ఆక్రందనను వినుట. రాజు అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఉంటే ఆయనకు సౌండ్ వచ్చింది, శబ్దం వచ్చింది. దాన్ని విన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అంతటా ఒకరోజు కృష్ణ చతుర్దశి రోజు రాత్రి సమయంలో శూద్రక మహారాజు కరుణతో కూడిన ఆక్రందనం అంటే ఏడుపుతో కూడుకున్న శబ్దాన్ని విని ద్వారం వద్దనున్న వీరవరునితో, అయ్యా, ఆ ఏడుపు ఏందో చూడు, ఒకసారి ఆ ఏడుపును పరిశీలించు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపన విన్నటువంటి వీరవరుడు వెంటనే ఏడుపు శబ్దాన్ని పరిశీలించుటకు బయలుదేరి వెళ్ళాడు. అయితే రాజు అది కూడా పరిశీలిస్తున్నాడు కదా తన్ని, అందుకోసమని రాజు వెంటనే వీరవరుని అనుసరిస్తూ వెనకాలే వెళ్ళిపోయారట. అప్పుడు అంతటా శూద్రక మహారాజు అతి భయంకరమైన చీకట్లో వీరవరుని ఒంటరిగా పంపించడం మంచిది కాదని ఆలోచించి తాను కూడా ఖడ్గాన్ని తీసుకొని ఆ ఆక్రందనను శబ్దాన్ని అనుసరిస్తూ నగరమును దాటిపోయారు. అక్కడ వీరవరుడు రూప యవ్వన సంపన్నురాలైన సర్వ ఆభరణ భూషితురాలైన ఒకనొక స్త్రీని చూచి, నీవెవరు, ఎందుకు ఏడుస్తున్నావు, రోధించున్నావు అని ప్రశ్నించగా ఆ స్త్రీ చెబుతుంది, నేను శూద్రక మహారాజు గారి యొక్క రాజ్యలక్ష్మిని. చాలా కాలం నుంచి ఈ రాజు యొక్క నీడలో ఎంతో సుఖంగా ఉన్నాను, కానీ ఇప్పుడు వేరొక ప్రదేశానికి వెళ్ళవలను అని పలికింది. అంతటా వీరవరుడు ఆమెతో, అమ్మా, ఎక్కడైతే అపాయం ఉంటుందో అక్కడ ఉపాయం కూడా ఉంటుంది కదా, కావున మీరు ఇక్కడే ఉండాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి అని ప్రశ్నించాడు.
అప్పుడు అలా ప్రశ్నించాడు. అక్కడ ఏం జరుగుతుంది దాని ప్రకారంగా ఆయన స్వామి భక్తిని ఎలా ప్రదర్శించాడో మనం ఇక్కడ చూడొచ్చు. వీరవరుడు స్వామి భక్తిని ప్రదర్శించుట సబ్ హెడింగ్. అంతటా రాజ్యలక్ష్మి చెబుతుంది, అయ్యా, నీ కుమారుడైన శక్తిధరుణ్ణి సర్వమంగళైన భగవతికి బలి ఇచ్చినట్లయితే నేను మరలా ఇక్కడే చిరకాలము నివసిస్తూ ఉంటాను అని చెప్పింది. అయితే ఆ మాట విన్న వెంటనే వీరవరునితో పలకాయ అలా చెప్పేసి మాయమైపోయింది, అదృశ్యురాలైపోయింది. వెంటనే వీరవరుడు తన ఇంటికి వచ్చాడు. వచ్చి రాజ్యలక్ష్మి మాటలను తన భార్యకు తన పుత్రుడికి ఇద్దరికి కూడా చెప్పాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఎంతటి సద్గుణవంతుడు అని అంటే, ఎంతటి రాజభక్తి కలిగిన వారు అంటే వాళ్ళు కూడా ఇలా అంటున్నారు. వారి గుణగణాలు చక్కగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏమని అంటే వారు అంటున్నారట, సంతోషించి దేహత్యాగానికి సిద్ధపడి సర్వమంగళాదేవిని సమీపించి ప్రార్థించారట. ఏమని ప్రార్థించారని చెప్తున్నాడు. అటు తర్వాత వీరవరుడు, దేవి అనుగ్రహించును, శూద్రక మహారాజుకు జయం కలుగుగాక, ఈ బలిని తీసుకొనుము అని పలికి తన కుమారుని యొక్క శిరస్సును ఖండించాడు. వెంటనే వీరవరుడు రాజుగారి వద్ద నుండి స్వీకరించిన మహావేతనానికి రుణం తీర్చబడింది. అయితే పుత్రుడు లేని ఈ జీవితం వద్దు, అపుత్రస్య గతిజ్ఞాస్తి అంటారు పెద్దలు. కాబట్టి అటువంటి పుత్రుడు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు అని ఆలోచించి తన శిరస్సును కూడా ఖండించుకున్నాడు. అట్లే వీరెవరిని భార్య కూడా మిక్కిలి దుఃఖముతో తన భర్తను తన కుమారుణ్ణి అనుసరించింది. అంటే ఆమె కూడా శిరస్సు ఖండించుకొని చనిపోయింది. అంటే అక్కడ వీరవరుడు, వీరవరుని కుమారుడు, వీరవరుని భార్య ముగ్గురు కూడా చనిపోయారు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? వెనకాలే పరిశీలిస్తున్నటువంటి శూద్రక మహారాజు అనేటువంటి వాడు చూస్తున్నారు. అప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు, దేవి శూద్రకుని అనుగ్రహించుట. అయితే ఇదంతయు కూడా చూసిన శూద్రక మహారాజు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొంది వీరవరుడు లేని రాజ్యంతో నాకు ప్రయోజనం ఏముంది అని ఆలోచించి తన శిరస్సును కూడా ఖండించుకోవడానికి ఖడ్గం ఎత్తాడు. అంతలోనే సర్వమంగళదేవి ప్రత్యక్షమై, రాజా, నిన్ను అనుగ్రహించాను, నీవు జీవించి ఉన్నంత వరకు నీకు రాజ్య భంగం కలుగదు అని చెప్పింది. అందుకు శూద్రకుడు ఆమెతో, వీరవరుడు లేని రాజ్యమున నేను ఉండలేను, నాపై అనుగ్రహం ఉన్నచో వీరవరుని కుటుంబమును బ్రతికించుము అని ప్రార్థించాడు. అప్పుడు ఆమె, నీ సేవక వాత్సల్యానికి నేను చాలా సంతోషించాను నాయనా, మరణించిన వీరవరుడు అతని భార్యాపుత్రులు తప్పకుండా జీవించదురుగాక అని చెప్పి రాజును దీవించి మాయమైపోయింది, అదృశ్యురాలైపోయింది. ఇది కథ ఉపసంహారం. తరువాత యథాప్రకారంగా వీరవరుడు ఉదయాన్నే తన ద్వారపాలక వృత్తిని చేస్తూ ఉన్నాడు. రాజు అతన్ని పిలిచి స్త్రీ ఆక్రందను గురించి ప్రశ్నించాడు. వీరవరుడు చెప్తున్న, రాజా, నన్ను చూసి ఆ ఏడుచున్నటువంటి స్త్రీ అదృశ్యురాలైపోయింది, అంతకుమించి ఏం జరగలేదు అని చెప్పాడు. వీరవరుడు చెప్పిన మాటలను విని అతని ఔదార్యానికి మిక్కిలి సంతోషించి ఇతని యందు మహాపురుష లక్షణములు కలవు అని చెప్పి ప్రశంసించాడు. మరుసటి రోజు శూద్రకుడు పెద్దల సమక్షంలో సభను ఏర్పాటు చేసి వీరవరుని వృత్తాంతాన్ని, నిన్న జరిగినటువంటి కథనంతా కూడా చెప్పి అతనికి బహుమతిగా అతని యొక్క రాజ్య భక్తికి, స్వామి భక్తికి బహుమానంగా అతనికి కర్ణాటక రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడట. ఇది శూద్రక వీరవర కథ అనేటువంటి పాఠ్యభాగంలోని కథాసారం అనేటువంటిది, నిబంధ ప్రశ్న అనేటువంటిది. ఇంతటితో 9వ రోమంలో నిబంధ ప్రశ్న అనేటువంటివి సమాప్తం.